వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 162 గజాలు ఈస్ట్ ఫేస్, 162 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్. ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు. దమ్మాయిగూడ ఏరియాలో, మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఇల్లు. 162 స్క్వేర్ యార్డ్స్, G+1 పర్మిషన్స్ తోటి ఉన్నది. G+1 దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి. సో దీంట్లో చక్కగా 30 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 phase పవర్ లైన్, అన్ని ఫెసిలిటీ. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్, అన్ని G+1లు, అన్ని మంచి ఇల్లులు. ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు. మీకు పూర్తి వీడియో చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి. 162 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ చూపిస్తున్నాను నేను మీకు. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంది. దీని డైమెన్షన్స్ వచ్చేటప్పటికి 32.3, 45.3. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,35,00,000. 1.35 ప్రైస్లో ఉన్న ఇల్లు. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వండర్ఫుల్ లొకాలిటీ అండి. దీని డైమెన్షన్స్ అంటే చూడండి, ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. పార్కింగ్ యొక్క డైమెన్షన్, సో మొత్తం డైమెన్షన్స్, బెడ్రూమ్, హాల్ అన్నీ యొక్క డైమెన్షన్స్. ఇది కింద నుంచి సింపుల్గా కార్ పార్కింగ్ వెళ్ళి గ్రనైట్ వచ్చేసింది. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా గ్రనైట్ ఇచ్చారు. మంచి సిడాన్ వెహికల్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా. నేను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఏరియాస్ చూపిస్తాను ఒక్కసారి మీకు. 15.345 దీని యొక్క పొడవు. వెడల్పు చూస్తున్నాం 15.750 వెడల్పు, మంచి వెడల్పు. గేట్ పిల్లర్ కూడా చూడండి టైల్ వచ్చింది. సో వండర్ఫుల్గా ఇచ్చారు గేట్ పిల్లర్ కూడా. ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చిందండి. చూడండి, ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ అండ్ వాటర్ సంపు. చూడండి, ఇది 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ సంప్ అండి. చాలా పెద్దదైన వాటర్ సంప్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు. ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడ ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది, అందుకని ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయండి. ఈ టైల్స్ ఫ్రంట్ లుకింగ్ ఎలివేషన్, సో వండర్ఫుల్గా వస్తుంది. పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి వస్తుందండి. లోపల ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది యూపీవీసీ షీట్స్ తోటి వస్తుంది. మెయిన్ డోర్ 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ మెయిన్ డోర్ ఇది. సో మెయిన్ డోర్ చూపించిన తర్వాత మీకు ఈ నార్త్ ఏరియాలో చూపిస్తున్నాను. ఈ నార్త్ ఏరియాలో ఇక్కడ చెప్పులు స్టాండ్ ఇచ్చారు. సో లాస్ట్లో వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు, వాష్ రూమ్ ఒకటి ఇచ్చారు. బయట వాళ్ళు ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు వాష్ రూమ్ యూజ్ అవుతుందండి. ఇది వాష్ ఏరియా. సో బయట ఏరియాలో వాష్ రూమ్ ఇది. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. మంచి లివింగ్ ఏరియా, వండర్ఫుల్ లివింగ్ ఏరియా ఇది. చెప్పాను కదండి, మెయిన్ డోర్ వచ్చేటప్పటికి కంప్లీట్ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. మెయిన్ హాల్ వెట్టిఫైడ్ టైల్స్ వచ్చినాయి. ఈ టైల్స్ వాంటెడ్లీ అడుగుతున్నారు. ఫాల్ సీలింగ్ చూడండి, జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్, మంచి డిజైన్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఉంది. మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసుకుందామా. 12.345 దీని యొక్క పొడవు. దీని యొక్క వెడల్పు చూపిస్తున్నాను ఇప్పుడు. మెయిన్ హాల్ యొక్క వెడల్పు 13.970. టీవీ ఏరియా చూడండి, చాలా పెద్దదైన టీవీ ఏరియా ఇచ్చారు. సో ఇదంతా టీవీ ఏరియానే. యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో వస్తుంది. యూపీవీసీ విండో చుట్టూతా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. ఇది స్టీల్ గ్రిల్ ప్రింటింగ్ ఉందండి. యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి. హాల్లో ఏసీ పాయింట్ ఇక్కడ. సో ఈ ఏరియాకి వస్తే డైనింగ్ ఏరియా, చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. మొత్తం ఇల్లంతా వెట్టిఫైడ్ టైల్సే. పూజా రూమ్ అండి, ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. సఫిషియంట్ పూజా రూమ్. సో ఈ డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు చూసుకొని ముందుకెళ్దాం. 9.435, 11.210. సో డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ
యూపీవీసీ విండో వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు, అందుకే ఇక్కడ టైల్స్ వచ్చాయి. డైనింగ్ ఏరియాలో ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద కిచెన్, చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు. వండర్ఫుల్ కిచెన్ అండి, చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది. సో కిచెన్ సైజెస్ చూద్దాం ఒక్కసారి. 9.280 12.860. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కిందంతా షెల్ఫ్లో వదిలేశారు కంప్లీట్గా. సో ఇది వచ్చేటప్పటికి స్టీల్ వాష్ బేషన్, టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి లోపల కిచెన్లో. సో స్విచ్ బోర్డ్స్ కిచెన్లో చూడండి, రెండు వైపులా స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు. షెల్ఫ్స్ చాలా ఉండాలండి కిచెన్లో, అందుకని షెల్ఫ్స్ చాలా ఇచ్చారు. పైన మొత్తం సజ్జలాగా ఇచ్చేసారు కిచెన్లో. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్కి, ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ ఇచ్చారు. యూపీవీసీ విండో కిచెన్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, సో ఇది ఒక డోర్, ఇది పనమ్మాయి ఇటు నుంచి రావడానికి వాష్ ఏరియా కనెక్ట్ అవుతుందండి. ఇటు నుంచి పనమ్మాయి ఇటు నుంచి వచ్చేస్తుంది. వాస్తు పరంగా 8 డోర్స్ వస్తాయి. సో ఇదొక వాష్రూమ్. సో ఇది కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ స్టైల్. బయట వచ్చిన వాష్రూమ్ ఇండియన్ స్టైల్ వచ్చింది కదా. సో రెండు వాష్రూమ్స్ వెస్ట్రన్ స్టైల్. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు. మినిమం 10,000 రెంట్ వస్తుందండి. రెంట్కి ఇస్తే కనుక మినిమం 10,000. 11.165, 12.870. యూపీవీసీ విండో, మళ్ళీ వెంటిలేషన్ పర్పస్. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయండి. సో మళ్ళీ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి లుకింగ్ వైజ్. అండ్ వెస్ట్రన్ స్టైలే వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి లో రూఫ్ అటక చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో అటక ఇచ్చారు, చాలా పెద్దదైన అటక. సో ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు 6x6 కార్డ్స్ వేసేసుకోవచ్చు. చూద్దామా 6x6 కార్డ్స్ వస్తాయి రావు అనేది. 12.415, 9.970. 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్. బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి. యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ అన్ని చోట్ల యూపీవీసీ విండోస్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బటర్ఫ్లై అండ్ స్టార్ లాగా ఇచ్చారు. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి బాగుంటుంది లుకింగ్ వైజ్. దాని కలర్స్ అవి వస్తే వండర్ఫుల్ లుకింగ్ వస్తుందండి. సో దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఇప్పుడు నేను. చుట్టూతో లొకాలిటీ చెప్పాను కదండి, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చేశారు. సో ఇక్కడ కూడా గ్లాస్ ఇచ్చారండి. ఈ గ్లాస్ కూడా మీరు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకునేటట్టుగా ఇచ్చారు. సో ఓపెన్ చేసుకునేటట్టుగా గ్లాస్ ఇచ్చారు. సో ఇటువైపు కూడా గ్లాస్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్స్. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్కి మళ్ళీ గ్రానైట్ ఇచ్చారు. పైన వర్షం పడకుండా ఉండడానికి రేకులు వేస్తారు, కామన్గా ఈయన స్లాబ్ వేశారు. సో ఇదంతా గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు. చుట్టుపక్కల అన్నీ ఇల్లు ఉన్నాయండి. మళ్ళీ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు చాలా పెద్ద టేక్వుడ్ డోర్, చాలా పెద్ద హాల్ వస్తుందండి. ఇది ఓనర్స్ హౌస్, ఇది చాలా పెద్ద హాల్ వస్తుంది. కింద మొత్తం రెంట్కి ఇచ్చిన, పైన మనం ఉండొచ్చు. 20.285. అట్ ద సేమ్ టైం 12.235. సో నార్త్ డోర్ వచ్చింది ఇక్కడ. వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చిందండి. అండ్ యూపీవీసీ విండో, చాలా పెద్దదైన యూపీవీసీ విండో. సో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. సో ఏమైనా బొమ్మలు లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా, చాలా పెద్ద టీవీ ఏరియా. సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఆల్రెడీ చూపించాను. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా కన్వీనియంట్గా చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ ఏరియా. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ చూడండి, చాలా చక్కగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత చాలా పెద్దదైన పూజ రూమ్. చిన్నగా పూజా రూమ్ చిన్నదిగా వస్తుంది. సో డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒక్కసారి.
10.345. At the same time 11.265. సో మళ్ళీ ఇక్కడ వాష్ బేషన్, యూపీవీసీ విండో అండ్ ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారు చిన్నది. సో కిచెన్ మళ్ళీ పైన వాళ్ళ కిచెను మంచి కిచెన్, సఫిషియంట్ కిచెన్ వచ్చింది. పూజా రూమ్ సపరేట్ వచ్చింది, మంచి కిచెన్ సఫిషియంట్ వచ్చింది. 162 స్క్వేర్ యార్డ్స్ కదండి, చాలా పెద్దదిగా వస్తుంది ఆబ్వియస్గా. 9.160, 9.145, చాలా పెద్దదైన కిచెన్. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి కింద మొత్తం షెల్ఫ్ వదిలేశారు, గ్రానైట్ స్టోన్ ఇచ్చారు అండ్ ప్లగ్ పాయింట్స్. సో 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ ఇక్కడంతా. సో యూపీవీసీ విండో, ఇక్కడ వాష్ బేషన్ అది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ట్యాప్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి, ఎగ్జాస్టర్ పాయింట్కి, పవర్ పాయింట్. చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్లో, అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసారు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు చూడండి, సఫిషియంట్ వాష్ ఏరియా. ఇక్కడ డ్రిల్స్ లాంటివి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, ఏదైనా కూడా సెక్యూరిటీ రీజన్స్ ఏమి ఇష్యూస్ ఉండవు. చాలా పెద్దదైన వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు, గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు, బట్టలు అవి కూడా ఇక్కడ ఆరేసుకునేంత వాష్ ఏరియా, చాలా పెద్దదైన వాష్ ఏరియా. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకు కామన్ వాష్, మళ్ళీ సఫిషియంట్ కామన్ వాష్. మాస్టర్ బెడ్రూమ్ 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. $10.395 at the same time 12.905. 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్, లాట్స్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది. సో ఇదొక డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా, ఈ ఏరియా అంతా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్, సఫిషియంట్ వాష్రూమ్ వచ్చిందండి. వెస్ట్రన్ టాయిలెటే వస్తుంది. అండ్ పై వాళ్ళకి ఇక్కడ డోర్ రూఫ్ అటక ఇక్కడ ఇచ్చారు, పై వాళ్ళకి, కింద వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చారు, పై వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చారు డోర్ రూఫ్ అటక. సో ఇక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు. చూద్దామా 6x6 కార్డ్స్ వస్తాయో రాదు. 12.385 at the same time 9.815. సో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి. యూపీవీసీ విండో ఇక్కడ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసారు. సో దీంట్లో కూడా ఒక లో రూఫ్ ఇచ్చారండి, ఇక్కడ కూడా ఒక లో రూఫ్ వచ్చింది. సో ఇదొక అడ్వాంటేజ్, 2 లో రూఫ్స్ వచ్చాయి. చాలా సామాన్లు మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా 2 లో రూఫ్స్ వచ్చేసాయి. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842, 950-5489-842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకొని డూప్లెక్స్, ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్వీ రియల్ ఎస్టేట్స్లో. మీకు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు. 950-5489-842, 950-5489-842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,35,00,000 అండి, 1.35. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్.